أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. لا يتخذ المؤمنين الكافرين أولياء من دون المؤمنين ومن يفعل ذلك فليس من الله في شيء إلا أن تتقوا منكم تقاتا ويحذركم الله نفسه وإلى الله المصير. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన సృష్టికర్త అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు అయిన దైవం అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథం అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 28వ వాక్యం యొక్క రబ్బీములను మీ ముందు పఠించడం జరిగింది. సోదరులారా, సోదరిమణులారా, ఇంతకు ముందు వచ్చినటువంటి వాక్యాన్ని గురించి మరొకసారి జ్ఞాపకం చేస్తాను. దాసుడు ఒక ప్రార్థనను చేస్తున్నాడు. అదేమిటంటే, ఓ దైవమా, విశ్వ సామ్రాజ్యపాత్యానికి ప్రభువు నీవే. నీవు కోరిన వారికి అధికారాన్ని ఇస్తావు, కోరిన వారి నుండి దాన్ని లాక్కుంటావు. మనం చూస్తుంటాము, కేవలము ఒకే ఒక రాత్రికి పూర్తిగా మారిపోయి మరి ధనవంతుడు బీదవాడైపోవడం మనం చూస్తుంటాం. అదేవిధంగా చాలామందికి మరి అధికారం వచ్చి అందలాన్ని ఎక్కే వాళ్ళని కూడా మనం చూస్తుంటాం. అయితే ఇదంతా కూడా దైవము మనకు చేస్తున్నటువంటి అనుగ్రహాలు అన్నమాట. సోదరులారా, ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. అదేమిటంటే, ఎందుకంటే దైవం ఈ విధంగా కొంతమందికి ఎక్కువగా ప్రసాదిస్తుంటాడు, మరి కొంతమందికి తక్కువగా ప్రసాదిస్తుంటాడు అన్న సందేహం కొంతమందికి ఉంటుంది. ఇంకా మరి మేము చాలా దైవభీతి పరులమండి కదండి, మరి దైవాన్ని ఆరాధించే వాళ్ళము, 5 పూటలా కూడా ప్రార్థనను నమాజును చేసేవాళ్ళము. ఈ విధంగా మేము ఎంతో విధిగా ఆయనను ఆరాధిస్తున్నప్పటికీ కూడా ఎందుకు ఆయన మాకు ప్రసాదించడు? మరి ఆయన అంటే దూరంగా వెళ్ళేవారిని, మరి అవినీతి పరులకే, ఇంకా అన్యాయ పరులకే దైవం ఎక్కువగా ఎందుకు ఇస్తుంటాడు అన్న ప్రశ్న చాలా మందిలో మనలో ఉదయిస్తూ ఉంటుంది. ఇక్కడ 2 విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అదేమిటంటే సోదరులారా, మనము ప్రపంచంలోనికి పరీక్షలను ఎదుర్కోవడం నిమిత్తం ఇక్కడికి వచ్చాము. మనలో ప్రతి ఒక్కరం కూడా, చిన్నవారైనా పెద్దవారైనా, బీదవాళ్ళైనా ధనవంతులైనా అందరూ కూడా తమ స్థాయి మేర పరీక్షలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రపంచమే పరీక్షా ప్రపంచం కాబట్టి. ఇక్కడ దైవము 2 మార్గాలను మనకు బోధించాడు. మంచి మార్గం ఒకటి, చెడు మార్గం ఒకటి. మంచి మార్గం మరి అందులో నడిచినట్లయితే కలిగే ప్రయోజనాలను, ఒకవేళ మనము అందులో నడవకపోయినట్లయితే కలిగే నష్టాలను గురించి చాలా స్పష్టంగా తెలియజేశాడు. ఇక చెడ్డ మార్గంలోకి వెళ్తే కలిగే పర్యావసనాలు ఏమిటి, మరి కలిగే ఫలితాలు ఏమిటి కూడా హెచ్చరించాడు. ఇక 2 మార్గాల్లో ఏ మార్గం ఎన్నుకునే స్వేచ్ఛను మనకు ప్రసాదించడం జరిగింది. అదే సోదరులారా, ఇక్కడ మనము మన బుద్ధిని, మన జ్ఞానాన్ని, వివేచన శక్తిని, ఆలోచన శక్తిని ఉపయోగించి ఆ మార్గాన్ని మనం ఎన్నుకోవాలి. మంచి మార్గం ఏది, చెడు మార్గం ఏది అనేది. కాబట్టి ఇక్కడ లేదు, నేను ఈ చెడు మార్గంలో వెళ్తాను, మరి ఎక్కువగా ధనవంతులు అవ్వడానికి ఇక్కడే అవకాశం ఉంటుంది, తేలికగా ఇక్కడే మాకు ధనం లభిస్తుంది అని ఎవరైనా చెడ్డ మార్గంలో వెళ్తూ ధనాన్ని సంపాదించడం మొదలుపెట్టాడు అనుకోండి, దైవం అతన్ని ఎంత మాత్రం కూడా ఆపడు. అందులోనే ఇంకా వృద్ధినిచ్చేస్తుంటాడు మరిన్ని పాపాలు మూటగట్టుకోవాలని. కాబట్టి ఇక్కడ ఎవరైతే బాగా ధనవంతులు ఉంటారో వాళ్ళు చాలా గొప్పవాళ్ళేమో, చాలా దైవభీతి పరులేమో, అందుకే దైవం వాళ్ళకి అంత ధనాన్ని ప్రసాదించేస్తున్నాడు. మరి బీదవాళ్ళు మరి దైవభీతి పరులు కారేమో, అందుకనే వాళ్లకు దైవం అనుగ్రహం చాలా తక్కువగా లభిస్తుంది అని అనుకోవడానికి ఎంత మాత్రం కూడా ఆస్కారం లేదు సోదరులారా. ఇదొక ప్రధానమైనటువంటి అంశం.
ఇక రెండో విషయం మనము బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, దైవం దృష్టిలో ఈ ప్రపంచం అత్యంత అల్పమైనది. సముద్రం అంతా కూడా పరలోకం అయితే సముద్రంలో వేలును ముంచితే అంటుకునే ఆ నీటి బొట్టు మాత్రం ఈ ప్రపంచం. కాబట్టి ఇక్కడ తాను తలచిన వారికి ఆయన ప్రసాదించేస్తుంటాడు. అందులో దైవభీతి పరులు ఉంటారు, దైవాన్ని తిరస్కరించేవారు ఉంటారు, మరి దైవానికి సాటి కల్పించి అనేక మందిని తమ దైవాలుగా భావించే వాళ్ళు ఉంటారు. కాబట్టి సోదరులారు, ఇక్కడ మరి దైవభీతి కొలబద్ద ఎంత మాత్రం కూడా కాదు. మనకు ఇక్కడ డబ్బు రావడము, ధనం రావడము, పేరు ప్రఖ్యాతులు రావడము అనేది అది దైవము తాను తలచిన వరకు ఇచ్చేస్తాడు. ఎందుకంటే ఈ ప్రపంచం మరి దైవం దృష్టిలో ఏమీ కూడా కాదు కాబట్టి. అందుకనే అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో చెప్పడం జరిగింది, మతా ఉద్దున్య ఖలీల్ వల్ ఆఖిరతు ఖైరు మనిత్తఖా. ఈ ప్రపంచము కేవలము బాహ్య పటాటోపం మాత్రమే, కేవలము తాత్కాలికమైనటువంటి అలంకరణ మాత్రమే. మరి నిజమైనటువంటి దైవభీతి పరునికి పరలోకమే మేలైనది అంటున్నాడు. కాబట్టి ఒక దైవ విశ్వాసి ఈ ప్రపంచాన్ని గురించి అంత మాత్రం కూడా ఆలోచించడు. ఇక్కడ ఆయన ధనం ఇచ్చినా ఇవ్వకపోయినా, పేరు ప్రఖ్యాతులు గౌరవ ప్రతిష్టలు ఇచ్చినా ఇవ్వకపోయినా, మరి అతని దృష్టి అంతా కూడా పరలోకం మీద ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రపంచం మనము ఎంత ధనాన్ని సంపాదించినా నాశనం అయిపోయేది. మరి ఎన్ని పేరు ప్రఖ్యాతులు సంపాదించినా, ఎంత ధనాన్ని సంపాదించినా మనల్ని పూడ్చిపెట్టేది 6 అడుగుల గొయ్యిలో మాత్రమే. సోదరులారా, ధనం ఎక్కువగా ఉందని చెప్పేసి పెద్ద గొయ్యి తీయడము, లేకపోతే 4 రోజులు ఇంట్లో పెట్టుకోవడము, ఆ విధంగా జరగదు. ఎవరైనా కూడా చేరవలసింది ఆ శ్మశానానికే. కాబట్టి సోదరులారా, ఈ ప్రపంచము ఎంత డబ్బు సంపాదించినా, ఎంత పేరు ప్రఖ్యాతులు పొందినా కేవలము తాత్కాలికము. బొందులో ప్రాణం ఉన్నంత వరకే. ఒక్కసారి వెళ్ళిపోయిన తర్వాత మన ఇంటి వారే మనల్ని బయటపడేస్తారు. ఇంట్లో కూడా రానివ్వరు సోదరులారా. శవం ఇంట్లోకి వస్తే అరిష్టం అని చెప్పేసి మరి ఇంటి బయటనే పాడేస్తారు. కాబట్టి సోదరులారా, ఇక్కడంతా కూడా తాత్కాలికము. కానీ ఒక దైవభీతిపరుడు పరలోకాన్ని గురించి ఆలోచిస్తాడు. పరలోకంలో నేను ఏ విధంగా నా యొక్క గృహాన్ని నిర్మించుకోవాలి అన్నదే అతని ఆలోచన ఉంటుంది తప్పించి ఈ ప్రపంచం యొక్క ఆలోచన అతనికి ఉండదు. అయితే ఇక్కడ దైవభీతిపరునికి లభించే ఆ యొక్క సౌకర్యం ఏమిటంటే, ఆ శుభవార్త ఏమిటంటే, దైవం అతనికి శాంతిని ప్రసాదిస్తాడు, సంతృప్తిని ప్రసాదిస్తాడు. ఆత్మ సంతృప్తి అనేది ఇక్కడ ఆ విశ్వాసికి దక్కుతుంది. సోదరులారా, ఈ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా మనకు బజార్లో దొరికే వస్తువు కాదు ఈ ఆత్మ సంతృప్తి అనేది. మనకు లభించే ఈ శాంతి సంతృప్తి అనేది బజార్లో దొరికే వస్తువు కాదు, కోట్లు ఖర్చు పెట్టినా దక్కే వస్తువు కాదు సోదరులారా. కాబట్టి ఆ శాంతి, ఆ సంతృప్తి దైవభీతి పరునికి ఇస్తాడు సోదరులారా. అది ప్రధానమైనటువంటి అంశము. అతని హృదయము చాలా పరిశుద్ధంగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది, చాలా శాంతితోటి సంతృప్తితోటి ఉంటుంది. అతని వద్ద డబ్బు లేకపోవచ్చు, పేరు ప్రఖ్యాతులు లేకపోవచ్చు, దర్పాలు లేకపోవచ్చు, అధికారులు లేకపోవచ్చు, ప్రజలందరి దృష్టిలో అతను చాలా తక్కువగా కావచ్చు. కానీ అతని హృదయంలో ఉన్నటువంటి ఆత్మ సంతృప్తి ఉన్నది చూసారా, అది ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ కూడా రాదు. ఆ ఆత్మ సంతృప్తి ఎలాగొస్తుంది? అతని హృదయంలో ఒక్క దైవాన్ని నిలిపినప్పుడు మాత్రమే ఆత్మ సంతృప్తి లభిస్తుంది. అతని హృదయం అంతా కూడా తన దైవం ఒక సృష్టికర్తను మాత్రమే అతను నింపుకున్నప్పుడు మాత్రమే. బైబిల్ గ్రంథంలో చాలా చక్కటి ఒక వాక్యం కనబడుతుంది. మరి ఎవరైతే తన హృదయంలో యెహోవాను తప్ప మరొకరిని నిలపకుండా హృదయం అంతా కూడా ఎవరైతే ఆయనను నిలుపుకుంటాడో మరి అది నిజమైనటువంటి విశ్వాసం అని చెప్పేసి చెప్పడం జరిగింది. సోదరులారా, ఈ విధంగా మన హృదయంలో ఒక్క దైవాన్ని మనము నింపుకున్నప్పుడు నిజంగా ఆ కలిగే ఆత్మ సంతృప్తి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ కూడా దక్కనటువంటిది. ఈ విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, నేను తలచిన వారికి అధికారాన్ని ఇస్తాను, తలచిన వారి నుండి దాన్ని లాగివేసుకుంటాను. కాబట్టి ఇక్కడ కొలబద్ధత కాదు, ఇక్కడ దైవభీతి లేకపోతే పాపభీతి మరి ఆరాధనలు ఇక్కడ కొలబద్ధత కాదు. ఎందుకంటే చాలామందికి ఇదే సందేహము వెంటాడుతూ ఉంటుంది. ఇదేమిటండి, దైవం మాకే కష్టాలు ఇస్తున్నాడు, ఈ విధంగా బీదరికంలో కొట్టుమిట్టాడుతున్నాం ఏమిటి? వాస్తవానికి మేము దైవాన్ని విశ్వసించే వాళ్ళము, విశ్వాసులము మేము, మా పరిస్థితి ఏమిటి? ఆర్థికంగా ఈ విధంగా మారిపోతుంది, జబ్బులన్నీ కూడా మాకే వస్తున్నాయి ఏమిటి, కష్టాలన్నీ మాకే వస్తున్నాయి ఏమిటి అన్న సహజమైనటువంటి సందేహం తలెత్తుతూ ఉంటుంది సోదరులారా. నేను అనేక సందర్భాల్లో చెప్పాను, దైవం ఎవరికైతే ఎక్కువగా ఇష్టపడతాడో అతనికి ఎక్కువ కష్టాలను పెడతాడు.
ఎందుకంటే ఈ కష్టాల్లో అతను సహనాన్ని వహించి మరి సగర్వంగా అతను స్వర్గాన్ని మరి దక్కించుకోవాలి అని. కాబట్టి దైవభీతి పరునికి ఇక్కడ కష్టాలు ఎక్కువగా వస్తాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. అల్లాహ్ ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తాడో వారికి ఎక్కువగా కష్టాలను పెడతాడు అని. కాబట్టి సోదరులారా, ఇక్కడ కష్టాలు వస్తున్నాయంటే దైవం మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనకు కష్టాలను పెడుతున్నాడు అని చెప్పేసి మనం భావించాలి. తర్వాత సోదరులారా, ఇంకొక విషయాన్ని గురించి ఇక్కడ చెప్తున్నాడు. అదేమిటంటే దైవం ఇక్కడ సెలవిస్తున్నాడు, విశ్వాసులు తమ తోటి విశ్వాసులను కాదని అవిశ్వాసులను తమ మిత్రులుగా, సహచరులుగా, తమ సహాయకులుగా ఎంత మాత్రం కూడా చేసుకోరాదు అంటున్నాడు. ఇక్కడ ఒక అంశం మనము బాగా అర్థం చేసుకోవాలి. ఇంతకీ విశ్వాసం అంటే ఏమిటండి, అవిశ్వాసం అంటే ఏమిటండి? ఈ రెండు విషయాల గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ దైవం చెప్తున్నాడు, మీరు విశ్వాసులతోనే మీరు స్నేహ సంబంధాలను కలిగి ఉండండి, వాళ్ళను మాత్రమే మిత్రులుగా, సహచరులుగా చేసుకోండి అంటున్నాడు. ఇక్కడ మనము విశ్వాసం అంటే ఏమిటో తెలుసుకోవాలి. సోదరులారా, విశ్వాసం అంటే మరి ఈ సృష్టికి కర్త ఒక్కడే, ఆయన తప్ప మరొకడు ఆరాధనకు అర్హుడు కాడు. ఎందుకంటే భూమి ఆయనది, ఆకాశం ఆయనది, ఇక్కడ కురుస్తున్నటువంటి అనుగ్రహాలన్నీ కూడా ఆయనవి. కాబట్టి దైవము ఆయన ఒక్కడు మాత్రమే మరి ఆరాధనకు అర్హుడు అని ఎవరైతే మనస వాచ కర్మేణ త్రికరణ శుద్ధితోటి దీనిని అంగీకరిస్తాడో, మనసుతో ఆలోచన చేసి మరి అతని మాటతో చెప్పి మరి అతని ఆచరణలను కూడా ఎవరైతే ఈ విధంగా చేస్తాడో, ఎందుకంటే దేవుడు ఒక్కడేనని మాటలు చెప్పి మళ్ళా ఆచరణకు వచ్చేసరికి ఆయన కూడా దేవుడేనండి, ఈయన కూడా దేవుడేనండి అని చెప్పేసి మానవులను దైవాలుగా భావించడము, లేదండి ఆయన చాలా గొప్పవాడు, చాలా మాయమంత్రాలు చేస్తుంటాడు, మరి ఆయన కూడా దైవమే అని చెప్పేసి ఈ విధంగా మాటలైతే దైవం ఒక్కడే అని చెప్పి చేతల్లో దైవానికి సాటి కల్పించడము, ఈ విధంగా కాకుండా ఆలోచన కూడా ఒకే విధంగా ఉండాలి, మాట కూడా ఒకే విధంగా ఉండాలి, ఆచరణ కూడా ఒకే విధంగా ఉండాలి. దీనిని త్రికరణ శుద్ధి అంటారు. ఈ విధంగా దైవం ఒక్కడే అని ఎవరైతే విశ్వసిస్తాడో, మరి నేను నా జీవితాన్ని దైవం ఇచ్చినటువంటి గ్రంథము మరియు ఆయన ప్రవక్త ఆధారంగా నేను నడుచుకోవాలి అని ఎవరైతే భావిస్తాడో, ఇక మరణానంతరం ఒక జీవితం ఉన్నది, అక్కడ నేను దైవం ముందు నిలబడి సమాధానం చెప్పుకోవాలి, నేను చేసిన కర్మలకు ఆధారంగానే అక్కడ స్వర్గము నరకము ఉంటాయి అని ఎవరైతే నమ్ముతాడో, మరి ఈ విధంగా విశ్వసించే వ్యక్తిని, నమ్మే వ్యక్తిని, మరి ఈ విధంగా ఆలోచన చేసే వ్యక్తినే విశ్వాసి అంటారు సోదరులారా. కాబట్టి విశ్వాసి అంటే ఏదో ఆరాధన చేసేవాడను, నమాజులు చేసేవాడను, చర్చికి పోయేవాడను, గుళ్ళకు పోయేవాడను కాదు సోదరులారా. విశ్వాసి అంటే అతని హృదయంలో దైవం ఒక్కడే అన్న విశ్వాసం ఉండాలి, ఆ నమ్మకం ఉండాలి. అది విశ్వాసం అంటే. అతను ఎవడైనా కానివ్వండి, ఏ మతాన్ని అవలంబించేవాడే కానివ్వండి, ఏ కులాన్ని ఏ కులస్తుడైనా కానివ్వండి, మరి ఏ దేశస్థుడైనా కానివ్వండి, ఏ ప్రాంతానికి చెందినవాడైనా కానివ్వండి, ప్రపంచంలో రెండు వర్గాలు ఉన్నాయి సోదరులారా. ఒకటి విశ్వాసము, రెండు అవిశ్వాసము. దైవం ఒక్కడే అని విశ్వసించేవారు ఒక వర్గం అయితే, దైవం ఒక్కడు కాదండి చాలా మంది ఉన్నారండి అని విశ్వసించేవాడు ఒక వర్గం. కాబట్టి ఈ రెండు వర్గాలు తప్పించి మరొక కులం కానీ, మరొక మతం కానీ, మరొక విధానం కానీ, పద్ధతి కానీ ఏది కూడా లేదు. ఈ విషయాన్ని మనము గమనించాలి. కాబట్టి ఈ విధంగా దైవం ఒక్కడే అని విశ్వసించేవాళ్ళు ఒక వర్గం అయితే, దైవం ఒక్కడు కాదు చాలా మంది ఉన్నారు అని, దైవం ఒక్కడేనండి కానీ వీళ్ళందరూ కూడా ఆయనకు సహాయం చేస్తారు, వీళ్ళు కూడా దైవాలేనండి అని చెప్పేసి భావించడము, ఈ విధంగా భావించడాన్ని మరి అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో దైవము అవిశ్వాసంగా తెలియస్తున్నాడు. కాబట్టి ఇక్కడ దైవం చెప్తున్నాడు, విశ్వాసులు అందరూ కూడా ఒక సమూహము, ఒక ప్రాణం లాంటి వారు. ఒక ప్రాణం శరీరంలో చూడండి అనేక భాగాలు ఉంటాయి. ఈ విధంగా విశ్వాసులందరూ కూడా శరీరంలో వివిధమైనటువంటి భాగాలు లాంటి వారు. వీరందరిలో ఉండే ప్రాణం ఏమిటి? విశ్వాసము. దైవం ఒక్కడే అని విశ్వాసము. ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, దైవం ఒక్కడేనని అందరూ కూడా నమ్ముతారు కదండి, ఇందులో పెద్ద ఆశ్చర్యం ఏముందన్నది, ప్రతి గ్రంథం కూడా దైవం ఒక్కడేని చెప్తుందండి అని చాలామంది భావిస్తుంటారు. కానీ సోదరులారా, ఎంతగా దైవం ఒక్కడేనని అందరూ అంగీకరిస్తుంటారో అంతగా ఆచరణకు వచ్చేసరికి దానిని ఏమాత్రం కూడా అమలు చేయడం జరగదు. మాటకైతే దైవం ఒక్కడే అంటారు, కానీ అవునండి ఆయనకు అనేకమైనటువంటి రూపాలు ఉంటాయి, ఎవరిని ఆరాధించినా ఆయన్ను ఆరాధించినట్టేనండి అన్న మాట, అన్న సిద్ధాంతము అనుసరిస్తుంటారు.
లేదండి ఆయన ఒక్కడే, కానీ ఆయన మరి ప్రవక్త రూపంలో క్రిందకు వచ్చేసాడండి, కాబట్టి ఈ ప్రవక్తే మరి ఆయనేనండి ప్రవక్త అంటే ఆ దేవుని రూపంలో వచ్చినవాడని చెప్పి చాలామంది భావిస్తుంటారు. ఈ విధంగా మాటకైతే దైవం ఒక్కడేనని చెప్పేవాళ్ళు 100కి 99% మంది మనకు కనబడతారు. ఆచరణకు వచ్చేసరికి ఆ ఏకత్వం ఎంత మాత్రం కూడా మన ఆచరణలో కనబడదు. ఇదే మనం చేస్తున్నటువంటి మహాపొరపాటు. కాబట్టి ఈ విధంగా ఉండకూడదు సోదరులారా. దైవం ఒక్కడేనని మనము విశ్వసిస్తున్నప్పుడు ఆయనకు సాటి సమానము కల్పించకూడదు. ఏ మానవుణ్ణి కానివ్వండి, ఏ జీవజాలాన్ని ఆయనకు సాటి కల్పించకూడదు. ఈ విధంగా కల్పించి ఆయనకు మనము అవమానం చేయకూడదు. ఈ విషయాన్ని మనము గమనించాలి. ఆ తర్వాత సోదరులారా, దీని గురించి మరికొన్ని వివరాలు మనం రేపు తెలుసుకుందాము. ఇప్పుడు కొద్దిసేపు ప్రవక్త వారి యొక్క ప్రవచనాల గురించి మనము చూద్దాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రతి అంశాన్ని గురించి కూడా మనకు చాలా చక్కగా వివరించడం జరిగింది. ఇంతవరకు మనము మనిషికి కలిగే కష్టాలలో, ఆపదలలో, ప్రమాదాలలో ఏ విధంగా సహనాన్ని వహించాలి, ఏ విధంగా మనము ఇతరులను పరామర్శించాలి, ఈ విషయాన్ని గురించి చూసాము. ఇన్షాల్లా ఇప్పుడు మనము భయం ఆవహించినప్పుడు ఏ విధమైనటువంటి వైఖరి అవలంబించాలి అది చూద్దాం. సోదరులారా, మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో చెప్పడం జరిగింది, మీరు భయ ప్రమాదాలకు తప్పనిసరిగా లోనవుతారు. అటువంటి సందర్భంలో కూడా మీరు దేవుని యొక్క విశ్వాసాన్ని ఎంత మాత్రం పడి వీడకండి. కష్టాన్ని కలిగించేది ఆయనే, తీసేది కూడా ఆయనే, కాబట్టి ఆయన విశ్వాసం నుండి ఎంత మాత్రం కూడా మరలకండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తాకీదు చేయడం జరిగింది. మరి ఇదే విషయాన్ని అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో సృష్టి ప్రభువు దైవం అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు, మీకు ఏదైతే కష్టం కలుగుతుందో అది స్వయంగా మీరు చేసుకున్న దాని ఫలితమే. చూడండి సోదరులారా, ఎంత చక్కటి సత్యాన్ని దైవం ఇక్కడ మనకు బోధిస్తున్నాడు. చూడండి, మనము చేసుకున్న దాని ఫలితంగానే మనకు కష్టాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి మనం ఏదో ఒక కష్టం వచ్చిందంటే మనం ఏమని భావించాలి? ఓహో, నేను ఏదో ఒక తప్పు పాపము చేసుంటాను, దాని కారణంగానే నాకు ఇక్కడ కష్టం వచ్చింది అని అతను దాని నుండి గుణపాఠాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కారుణ్యమూర్తి ఒక సందర్భంలో ఈ విధంగా సెలవిచ్చారు, విశ్వాసికి దైవము కష్టాలను పెడతాడు, తద్వారా అతను చేసినటువంటి తప్పులన్నీ కూడా దాని ద్వారా మాఫీ అయిపోతాయి. కాబట్టి చివరకు అతని కాలిలో ముళ్ళు గుచ్చుకున్నప్పటికీ కూడా దానికి ఫలితంగా దైవము అతని పాపాన్ని మరి తీసివేయడం జరుగుతుంది. కాబట్టి మనకు కష్టాలు వస్తున్నాయంటే ఓహో, మనం ఏదో పాపం చేశాం కాబట్టి దాని ఫలితంగానే మనకు ఇక్కడ ఈ కష్టాల రూపంలో మనం ఏదో ఆపదలు వస్తున్నాయని మనం భావించాలి. ఇక్కడ మనము కష్టాలను అనుభవించామనుకోండి, పరలోకంలో మనము మరి ఒక పరిపూర్ణమైనటువంటి మరి ఒక తెల్ల కాగితం మాదిరిగా పాపాల నుండి విడవబడి దైవం ముందు హాజరవుతాం. కాబట్టి ఒక విశ్వాసికి లభించే ఆ సౌకర్యం ఏమిటంటే దైవం ఇక్కడ అతనికి కష్టాలను కలిగించి అతని పాపాలను తొలగిస్తుంటాడు. మరి అవిశ్వాసికి ఇక్కడ కూడా కష్టమే, పరలోకంలో కూడా కష్టమే. కాబట్టి సోదరులారా, విశ్వాసము అవిశ్వాసము ఈ రెండింటి మధ్య భూమికి ఆకాశానికి ఉన్న తేడా ఉన్నది, స్వర్గానికి నరకానికి ఉన్నటువంటి తేడా ఉన్నది. కాబట్టి మనం అందరం కూడా విశ్వాసులుగా మారాలి. దైవం ఒక్కడే అన్న ఆ సత్యము భూమి ఆకాశాలను నడిపిస్తున్నది ఆ సత్యమే. ఈ సమస్త విశ్వాన్ని నడిపిస్తున్నది ఒకటే సత్యము, దైవం ఒక్కడే. దీనిని అరబీ భాషలో లా ఇలాహ ఇల్లల్లాహ్ అని పిలవడం జరుగుతుంది. ఇదే పదాన్ని 5 పూటల్లో కూడా మస్జిద్ నుండి మరి మైకులలో అజాన్ రూపంలో వినిపిస్తూ జరుగుతూ ఉంటుంది. లా ఇలాహ ఇల్లల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్ అని, అంటే దైవం ఒక్కడే, ఆయన తప్ప మరొక ఆరాధనకు అర్హుడు కాడు. ఈ సత్యము నలుమూలలో కూడా మరి ప్రపంచమంతా, విశ్వమంతా కూడా మరి ప్రతిబింబిస్తూ ప్రతిధ్వనిస్తూ మనకు సాక్ష్యం పలుకుతూ ఉంటుంది. మనకు భాష తెలియని కారణంగా వాళ్ళు ఏదో అరుస్తున్నారులే అని చెప్పేసి భావిస్తున్నాం, కానీ అది వాస్తవానికి దైవానికి అత్యంత ఇష్టమైనటువంటి పదం. ఈ పదం ద్వారా దైవము మానవాళికి మరి ఎవరైతే ఈ పదాన్ని పలుకుతారో వాళ్లకు దైవము స్వర్గాన్ని ప్రసాదింపజేస్తాడు అని చెప్పేసి ప్రవక్త వారు చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులారా, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఈ రోజున మనకు చర్చకు వచ్చినటువంటి అంశము ప్రధానంగా విశ్వాసము అవిశ్వాసం అనేది. విశ్వాసం అనేది స్వర్గానికి తీసుకుని వెళ్ళేది, అది ఒక్కటి మాత్రమే ఉంటుంది. అదేమిటంటే ఈ సృష్టికి ప్రభువు ఒక్కడే అని, ఆయనకు సాటి సమానం ఎవరు కూడా లేరు అని, ఆయన పుట్టడు ఆయన చనిపోడు అని, ఆయన స్వరూపము ఆకారము ఎవరికి కూడా తెలియదు అని,
ఆయన లాంటి వాడు కానీ ఆయనతో సమానమైన వాడు కానీ ఎవరు కూడా ఈ విశ్వంలో లేరని ఇదే విశ్వాసము. ఈ విశ్వాసం కారణంగానే మనిషి మరి అతను స్వర్గానికైనా వెళ్తాడు. ఈ విశ్వాసాన్ని కాదని మరి దైవాన్ని మనిషి స్థాయికి దిగజార్చేసి బలహీనమైనటువంటి మనిషి స్థాయికి దిగజార్చేసి అతను అవమానం చేశాడంటే నిస్సందేహంగా అది అవిశ్వాసం అనిపించుకుంటుంది. దాని ఫలితం అతనికి భయంకరమైనటువంటి నరకము. కాబట్టి సోదరులారా, ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా మనసులో పెట్టుకుని విశ్వాసుల యొక్క సమూహంలో వర్గంలో కలిసిపోవడానికి మనం ప్రయత్నం చేయాలి. స్వర్గపు వాసుల్లో కలిసిపోవడానికి మనం ప్రయత్నం చేయాలి. మనలో ఉన్నటువంటి విశ్వాస లోపాలను సరిదిద్దుకుని దైవం ఒక్కడే అనే విశ్వాసాన్ని మన యొక్క హృదయంలో మనము పాదుకొలుపుకోవాలి. అల్లాహ్ మీకు నాకు మనందరికీ మంచి చేయాలని, విశ్వాసాన్ని స్వీకరించే భాగ్యాన్ని ప్రసాదించాలని వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.